మీరు చాలా మంది వినే ఉంటారు, ఇండియాలో ఓన్లీ టెంపుల్స్ మాత్రమే ట్యాక్స్ కడతాయి అని, మాస్కో అండ్ చర్చిలు ట్యాక్సెస్ కట్టవని. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే కేవలం హిందూ టెంపుల్స్ మాత్రమే కాదు అన్ని ట్యాక్స్ కట్టాలి అని. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా చర్చెస్ అండ్ మాస్కోస్లు ట్యాక్స్లు కడతాయని చెప్పలా. ఓన్లీ ఒక రిలీజియన్ మాత్రమే ట్యాక్స్ కట్టడానికి జీఎస్టీలో ఎటువంటి ప్రొవిజన్ లేదు అని చెప్పింది. బట్ రియాలిటీ దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు ఇండియాని ముస్లిం రూలర్స్ పాలించేటప్పుడు మన హిందువుల మీద జిజియా ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. అదేంటంటే మన హిందువులు దేవాలయాలకు వెళ్ళాలి, మన దేవుళ్ళని పూజించాలంటే అప్పటి ముస్లిం రూలర్స్కి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇన్ఫాక్ట్ దీనికి ఇప్పటి గవర్నమెంట్ మన టెంపుల్స్ నుంచి కట్టించుకునే ట్యాక్స్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మీలో చాలా మంది ఓక్ సెక్యులర్స్ ఈ వీడియో చూసాక నన్ను బీజేపీ భక్తులను లేదా మిగతా మతాలకి వ్యతిరేకను అనొచ్చు. దానికి ముందుగానే రిప్లై ఇస్తున్నాం. అదేంటంటే నేను బీజేపీని ఏ రోజు సపోర్ట్ చేయాలి. ఇప్పటిదాకా నేను ఫాలో అయ్యే సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా వచ్చా. దానికి అగైనెస్ట్గా జరుగుతున్న ప్రాపగాండా గురించి చెప్పాను కానీ వేరే మతాన్ని ఎప్పుడూ కించపరచలేదు. ఇప్పుడు కూడా నేనేమి సనాతన ధర్మాన్ని స్పెషల్గా చూడండి అని చెప్పడంలా. ఇండియా సెక్యులర్ కంట్రీ అయినప్పుడు, ఇండియాలో అన్ని మతాలు సమానమైనప్పుడు కేవలం హిందూ టెంపుల్స్కి మాత్రమే ఎందుకు ఇంత వివక్ష అని అడగడానికే చేస్తున్నా. సో ఈ వీడియోలో నా మాటలు కొంతమందికి కోపం తెప్పించవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు. అలాగే ఇండియన్ టెంపుల్స్ మీద జరుగుతున్న వివక్ష, అలాగే టెంపుల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఎందుకు ఉండకూడదు అనేది, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎంత అవసరమో అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా, ద పార్షియాలిటీ అగైనెస్ట్ హిందూ, January 26, 1950. మన భారత రాజ్యాంగం ఈ డేట్ని అమల్లోకి వచ్చింది. అండ్ ఇది మనకి ఆర్టికల్ 25 అండ్ 26 కింద ఫండమెంటల్ రిలీజియస్ రైట్స్ని ఇస్తుంది. ఆర్టికల్ 25 వచ్చేసి ప్రతి ఒక్కరికి రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ రిలీజియన్ని ప్రాపగేట్ చేసే అవకాశం ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 26 వచ్చేసి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి ఉన్న ఫ్రీడమ్, ప్రతి రిలీజియస్ బాడీకి కూడా తన ఓన్ గా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని క్రియేట్ చేసుకునే ఫ్రీడమ్ ఉంది. అలాగే రిలీజియస్ మ్యాటర్స్ లో బయట వాళ్ళ ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకునే ఫ్రీడము ఉంది. అలాగే ప్రాపర్టీస్ని కొనడం, గిఫ్ట్ కింద తీసుకోవడం లేదా ఓన్ చేసుకునే ఫ్రీడమ్ అండ్ లా ప్రకారం ఆ ప్రాపర్టీస్ని మేనేజ్ చేసుకునే ఫ్రీడము ఉంది. ఇది రాజ్యాంగంలో రాసినవి. అలాగే అదే రాజ్యాంగంలో ఈ లా మెజారిటీ లేదా మైనారిటీ అని తేడా లేకుండా ఇండియాలో ఉన్న ప్రతి రిలీజియన్కి అప్లై అవుతుందని కూడా ఉంది. కానీ నిజానికి ఇది కేవలం హిందూస్కి తప్ప మిగతా అందరికీ అప్లై అవుతుంది. గత 100 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. నిజానికి ఇది స్టార్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ కాదు, బ్రిటిష్ గవర్నమెంట్. బట్ ఇండియా దాన్ని ఒక ఆచారంలా ఫాలో అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ హిందూ టెంపుల్స్ కోసం స్పెషల్ కోర్ట్స్ ఆర్ లాస్ యాక్ట్స్ని తీసుకొచ్చాయి. అండ్ ఇవన్నీ చేసింది టెంపుల్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా ట్రైన్లో స్లీపర్ క్లాస్లో పడుకుని వెళ్తున్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి బాబు కాలు కొంచెం తీస్తావా, కూర్చుంటానని అంటారు. మనం ఆ కాలు కొంచెం జరుపుతాం. తర్వాత ఏంటి, బాబు ఇంకొంచెం జరగవా అని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళు పడుకొని మిమ్మల్ని కూర్చోబెడతారు. ఆ తర్వాత ప్లేస్ మొత్తాన్ని ఆక్రమించి మిమ్మల్ని అక్కడి నుంచి లేపుతారు. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. మొదటి టెంపుల్స్లో ఏదో అన్యాయం జరుగుతుందనే పేరుతో గవర్నమెంట్ ఎంటర్ అయింది. చివరికి టెంపుల్స్లో గవర్నమెంట్ పెత్తనం చేయడం స్టార్ట్ చేసింది. మీకు అర్థం కావాలంటే ఇది తమిళనాడుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే తమిళనాడుని ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. దీనికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ దాదాపు 400కు పైగా టెంపుల్స్ దాదాపు 1000 సంవత్సరాల కంటే పాతవి. సో అలాంటి ల్యాండ్లో ఏం జరిగిందో కూడా చూద్దాం. మన ఇండిపెండెన్స్ రాకముందు మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకు వచ్చేది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో నార్థర్న్ కేరళ, లక్షద్వీప్, కోస్టల్ ఆంధ్ర, కర్ణాటకలోని కొన్ని డిస్ట్రిక్ట్స్, అలాగే సదరన్ ఒడిశా కూడా భాగమే. అయితే ఆ టైంలో ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ మొదటిసారి టెంపుల్స్ని కంట్రోల్ చేయడానికి చూసింది. ఎందుకంటే అప్పటికి నార్త్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నింటిలో ఉన్న సంపదని మొఘల్స్ అండ్ మిగతా ఫారిన్ రూలర్స్ దోచుకున్నారు. ఇప్పుడు మిగిలింది సౌత్ పార్ట్లో ఉన్న సంపద మాత్రమే. అందుకే వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో 1927లో ఒక లా తీసుకొచ్చారు. అదే ద మద్రాస్ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1926. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి హిందూ టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చే యాక్ట్స్ అన్నిటికీ ఇది ఒక ఫాదర్ లాంటిది. అండ్ ఈ యాక్ట్ ఓన్లీ హిందూస్కి అండ్ హిందూ టెంపుల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. దీన్ని అప్పట్లో బేసిక్ రూల్స్తో లైక్ టెంపుల్స్ని మానిటర్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. బట్ 1935కి వచ్చేసరికి ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇండియాలో ఉన్న చాలా టెంపుల్స్, ముఖ్యంగా తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ బ్రిటిష్ తన కంట్రోల్లోకి తీసుకోవడం మొదలెట్టింది. ఇందులో కొన్ని ఫేమస్ టెంపుల్స్ లిస్ట్ అండ్ అవి ఏ ఇయర్లో బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చాయి చూపిస్తా చూడండి. ఈ టెంపుల్స్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్, ఈ టెంపుల్స్ కింద చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అలాగే ఆ టెంపుల్కి సంబంధించిన ఆస్తులు, డబ్బు కూడా చాలా ఉంది. సో ఈ టెంపుల్స్ని, డబ్బుని అండ్ అలాగే ల్యాండ్ని మిస్యూజ్ చేయకుండా కాపాడాలని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ టెంపుల్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. బట్ నిజానికి జరిగింది వేరు. తమిళనాడులో ఇప్పుడంటే ద్రవిడియన్ ఐడియాలజీ అని చెప్పి సనాతన ధర్మాన్ని హేట్ చేసే వాళ్ళు పెరిగారు. కానీ ఒకప్పుడు తమిళనాడులో ఉండే హిందూస్ రేంజ్ వేరు, వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళు దేవుళ్ళకి ఇచ్చే డొనేషన్స్ చాలా ఎక్కువ. సో అక్కడ ఉన్న సంపదని అంతా బ్రిటిష్ వాళ్ళు వేరే డెవలప్మెంట్స్కి ఉపయోగించాలని తీసుకున్నారు.
కానీ డెవలప్మెంట్ చేసింది అయితే ఏం లేదు. అండ్ ఈ బ్రిటిష్ వారసత్వాన్ని అప్పుడే మన ఇండియాలో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. 1951లో మద్రాస్ గవర్నమెంట్ ద మద్రాస్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఇది సేమ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ద మద్రాస్ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ కి ఒక అమెండ్మెంట్ లాంటిది. ఇది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. 1951 యాక్ట్ లో ఒక స్పెసిఫిక్ రూల్ చెప్పనా, అదేంటంటే ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చి ఎటువంటి రీజన్ చెప్పకుండా టెంపుల్ ని గవర్నమెంట్ తన కంట్రోల్లోకి తీసుకోగలగడం. దీన్ని అలాగే ఇలాంటి ఇంకొక 20 సెక్షన్స్ కి మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీంతో పాటు అప్పటిదాకా ఫాలో అవుతున్న 1921 యాక్ట్ ని కూడా అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వాయిడ్ అని చెప్పి కొట్టేసింది. అలాగే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న 50 ప్రామినెంట్ టెంపుల్స్ ని గవర్నమెంట్ రిలీజియస్ బాడీస్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా చెప్పింది. కానీ మద్రాస్ గవర్నమెంట్ అలా చేయాల. బట్ హైకోర్టు రూలింగ్ కి వ్యతిరేకంగా ద సుప్రీం కోర్టుకి అపీల్ చేసింది. బట్ సుప్రీం కోర్టు కూడా దీనికి అగైనెస్ట్ గా రూలింగ్ ఇచ్చింది. హిందూ టెంపుల్స్ ని హిందువులకు ఇవ్వాలని చెప్పింది. కానీ మద్రాస్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఆర్డర్స్ ని కూడా ఫాలో అవ్వాల. 1956లో కొంచెం కూడా సిగ్గు లేకుండా మద్రాస్ గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ 3069 ని ఇష్యూ చేసి ఇంకా టెంపుల్స్ కి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ జీవో పాస్ కావడానికి ముందే దీన్ని హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు మళ్ళీ క్యాన్సిల్ చేశాయి. బట్ అది కూడా పట్టించుకోకుండా మళ్ళీ 1959లో ద తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ 12 ఆఫ్ 1959 ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం మద్రాస్ గవర్నమెంట్ 36,425 టెంపుల్స్, 56 మఠాస్ ఆర్ రిలీజియస్ ఆర్డర్స్ అండ్ 47 టెంపుల్స్ బిలాంగింగ్ టు మఠాస్ అండ్ 1721 స్పెసిఫిక్ ఎండోమెంట్స్ అండ్ 189 ట్రస్ట్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. బట్ ఇందులో కూడా చాలా సెక్షన్స్ ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేసింది. ఆ తర్వాత మద్రాస్ గవర్నమెంట్ రాజ్యాంగంలోని లూప్ హోల్స్ ను ఉపయోగించి ఈ యాక్ట్ ని పాస్ అయ్యేలా చేసింది. అండ్ దీని ప్రకారం ఇప్పటికీ మన టెంపుల్స్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ను కూడా ఎలా లెక్క చేయకుండా ఉందనే డౌట్ మీకు రావచ్చు. అది చెప్తా చూడండి. 1956లో వచ్చిన జీవోని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత 1959లో తీసుకొచ్చిన ద తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ 12 ఆఫ్ 1959లో ఒక క్లాజ్ ని యాడ్ చేశారు. అదేంటంటే ఈ యాక్ట్ కి వ్యతిరేకం ఏ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా సరే ఈ యాక్ట్ కంటిన్యూ అవుతుంది అని. మళ్ళీ ఆ యాక్ట్ మీద కేసులు వేశారు. అండ్ ఈసారి కేసుని 1993 వరకు తమిళనాడు గవర్నమెంట్ లాగింది. అప్పుడు హైకోర్టు ఇలా కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈ యాక్ట్ ని పాస్ చేయాలనేది రాజ్యాంగానికి వ్యతిరేకం, అందుకే అమెండ్మెంట్ ని కొట్టేస్తున్నాం అని చెప్పింది. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ 27/2/2022న ఈ సుప్రీంకోర్టు ఆర్డర్కి అగైనెస్ట్ గా ఒక అపీల్ చేసింది. బట్ ఈ అపీల్ ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ కూడా చేయాలి. అయినా సరే ఇంకా కోర్టు కేసులు అని అలాగే వేరే వేరే రీజన్స్ చెప్పి ఇప్పటికీ తమిళనాడు గవర్నమెంట్ దాదాపు 51 పెద్ద టెంపుల్స్ ని, వాటి ట్రస్ట్ని అండ్ మిగతా వాటిని కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంది. గవర్నమెంట్స్ అయితే మారే అండ్ పవర్ మారింది, బట్ టెంపుల్స్ మాత్రం అలాగే దోచుకోబడుతున్నాయి. అలాగే అప్పట్లో ద్రవిడియన్ మూవ్మెంట్ బాగా ఉండడంతో వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఈ టెంపుల్స్ యొక్క ల్యాండ్స్ ని ఎవరు కబ్జా చేసినా లేదా ఎవరు టెంపుల్స్ యొక్క ఆస్తుల్ని దోచుకున్నా అప్పటి గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ద బిజినెస్ మోడల్ ఆఫ్ టెంపుల్స్. గత 70 సంవత్సరాలుగా ఇండియాలో టెంపుల్స్ ని మన గవర్నమెంట్ ఒక బిజినెస్ లా మార్చింది. టెంపుల్స్ కి సంబంధించి ఏదైనా సరే ఒక బిజినెస్. ఎస్, ఎందుకంటే ప్రపంచంలోకి ఏ చర్చ్కి లేదా మాస్క్ కి లేని ఒక రూల్ మన టెంపుల్స్ కి ఉంది. అదే విఐపి దర్శనం. ఎస్, డబ్బులు ఎక్కువ కట్టి స్పీడ్ గా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. మీరు గమనిస్తే ముస్లిమ్స్ కి అతి పవిత్రమైన మక్కాకి ఒక ఇయర్ కి దాదాపు 20 లక్షల మంది వెళ్తారు. అక్కడ ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఆ ప్లేస్ ని చూడాలంటే లైన్లోనే వెళ్ళాలి. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మక్కాని ఒక బిజినెస్ లా చూడదు. అలా చూసే పని అయితే చాలా మందిని ఎలా చేసేది, కానీ అలా చేయదు. అలాగే వాళ్ళు వాళ్ళ మతాన్ని చాలా బాగా ఫాలో అవుతారు. వాళ్ళ మతంలో డబ్బు ఉన్నా లేకపోయినా దేవుడి ముందు అంతా ఒకటే అని ఉంటుంది. అలాగే మన మతంలో కూడా ఉంది, కానీ మన వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. ఎందుకంటే మన టెంపుల్సే ఒక బిజినెస్. డబ్బులు ఇచ్చి మీరు దేవుణ్ణి త్వరగా చూడొచ్చు, డబ్బులు లేకపోతే దేవుణ్ణి 10 లేదా 20 గంటల లైన్లో వెయిట్ చేసి ఆ తర్వాత చూడాలి. దీనికి జిజియా ట్యాక్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ డబ్బులు కట్టినా కట్టకపోయినా దేవుణ్ణి చూడొచ్చు, అదొక్కటే తేడా. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. టెంపుల్స్ ని కాపాడుతాం, వాళ్ళ టెంపుల్స్ ఆస్తిని కాపాడుతాం అని టెంపుల్స్ ని కంట్రోల్లో తీసుకున్న గవర్నమెంట్ ఇప్పుడు టెంపుల్స్ ని ఒక బిజినెస్ మోడల్ గా చేశాయి. రిపోర్ట్స్ ప్రకారం 34,000 టెంపుల్స్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అండ్ వాటి నుంచి వచ్చే రెవెన్యూలో కేవలం 18% మాత్రమే తిరిగి టెంపుల్స్ కి వెళ్తుంది. మిగతా 82% ఏం చేస్తుందో లెక్కలు తెలియదు. ఇదే కాదు, రీసెంట్ గా ఒక ఇష్యూ కూడా రైజ్ అయింది. అదేంటంటే తిరుమలకి చాలా మంది భక్తులు చాలా డొనేట్ చేస్తారు. కొంతమంది డబ్బులు ఇస్తే కొంతమంది ల్యాండ్స్, బిల్డింగ్స్ కూడా ఇస్తారు. అయితే రీసెంట్ గా 2020లో అంటే వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చిన 1 ఇయర్లోనే ఇలా ఉన్న 50 ప్రాపర్టీస్ ని అమ్మాలని చూస్తుంది. బట్ దీనికి అగైనెస్ట్ గా ప్రజలు ఫైట్ చేయడంతో దీన్ని ఆపేశారు. ఒక వైఎస్ఆర్సీపీయే కాదు, టీడీపీ, కాంగ్రెస్ కూడా ఇలా చేశాయి. 1974 అండ్ 2014 మధ్యలో టీటీడీకి చెందిన 129 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ని అమ్మేశారు. అండ్ ఇలా జరిగింది వైఎస్ఆర్ గారి రూల్లో. ఒక టెంపుల్ ల్యాండ్ అమ్మడానికి గవర్నమెంట్కి ఏం రైట్ ఉంది? ఇలా వదిలేస్తే రేపు స్వామివారి బంగారాన్ని కూడా అమ్మడానికి గ్యారంటీ ఉంది. అసలు అది కాదు, 2005లో 7 కొండల మీద ఒక చర్చి కట్టాలని కూడా చూశారు. ఎందుకు అంటే ఆంధ్రాలో చర్చెస్ కి ప్లేస్ లేదా? హిందువులకి పవిత్రమైన 7 కొండల మీద కట్టాలా? నేనేమి చర్చిలు కట్టడానికి, మాస్కులు కట్టడానికి వ్యతిరేకం కాదు, బట్ హిందూ దేవాలయాల్ని అండ్ హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీస్ లోనే కట్టాలా అని అడుగుతున్నా.
అలాగే తమిళనాడులో ఒక టెంపుల్ని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంది. అసలు టెంపుల్స్ వక్ఫ్ బోర్డ్ కిందకి ఎలా వస్తుంది? అలాగే యావరేజ్గా టీటీడీకి కొన్ని వేల కోట్లు లెక్క ప్రకారం 2021-22లో దాదాపు 1450 కోట్ల ఆదాయం వచ్చింది. అండ్ ఈ ఎస్టిమేషన్ 5000 కోట్లకు పైగా ఉంది. మరి అందులో ఖర్చు తగ్గించి నెయ్యి కొనాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా పక్కన పెడదాం. టీటీడీ 1 ఇయర్కి 2021 వరకు 2.5 కోట్లు గవర్నమెంట్కి కట్టేది. ఇది ట్యాక్స్ కాదు, జస్ట్ కాంట్రిబ్యూషన్. దీనికి హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 దీని ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి తిరుపతి డబ్బులు కట్టాలి. అది కూడా ట్యాక్స్ కాకుండా ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి. అది అంతకుముందు 2.5 కోట్లు ఉంటే 2021లో 50 కోట్లు చేశారు. అంటే లాస్ట్ 3 సంవత్సరాలు టీటీడీ ట్యాక్స్ కాకుండా గవర్నమెంట్కి 150 కోట్లు మనీ ఇచ్చింది. అసలు ఈ మనీని ఎందుకు తీసుకుంటున్నారు? దేనికి వాడుతున్నారు? అసలు రాజ్యాంగంలో ఇలా ఇవ్వాలని కూడా లేదు కదా, మరి ఎందుకు తీసుకుంటున్నారు? ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు? వై ద గవర్నమెంట్ షుడెంట్ కంట్రోల్ టెంపుల్స్? మొదటిది, టెంపుల్స్ని కంట్రోల్ చేయడం మన రాజ్యాంగానికి వ్యతిరేకం. మన రాజ్యాంగంలో ఇండియా సెక్యులర్ కంట్రీ ఉందంటే అన్ని మతాలు సమానంగా చూడబడతాయి. కానీ హిందూ టెంపుల్స్ని దోచుకొని మిగతా రిలీజియస్కి మాత్రం డొనేషన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు హజ్ యాత్రకి ముస్లిమ్స్కి డొనేషన్స్ ఇస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ కూడా 12,000 రూపాయలు ఇస్తుంది. బట్ అదే అమర్నాథ్ యాత్రకు ఎందుకు మనీ ఇవ్వడం లేదు? అండ్ నెక్స్ట్ వచ్చేసి టీడీపీ అనే కాదు, ఏ పార్టీ అయినా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ టెంపుల్స్ని అండ్ టెంపుల్స్ యొక్క మనీని కాపాడడం లేదు. అన్ని గవర్నమెంట్స్ దోచుకుంటున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం తమిళనాడులో చాలా టెంపుల్స్ డైలీ పూజలు కూడా జరపలేకపోతున్నాయంట. దీనికి రీజన్ టెంపుల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ని గవర్నమెంట్ దొబ్బితేనే చిన్న టెంపుల్స్ని పట్టించుకోకపోవడం. అలాగే హెచ్ఆర్ అండ్ సిఈ డిపార్ట్మెంట్ టెంపుల్స్ నుంచి కొన్ని 100 కోట్లని కామన్ గుడ్ ఫండ్ని కలెక్ట్ చేస్తుంది. అదే ఇందాక మనం తిరుమల స్టేట్కి 50 కోట్లు ఇస్తుందని చెప్పాను కదా, అలాగా. కానీ ఏ సుప్రీంకోర్టు, ఏ రాజ్యాంగం ఇలా ఇవ్వమని చెప్పలా. అండ్ ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పింది కూడా. అండ్ అన్ని టెంపుల్స్లో అయితే ఫండ్ మేనేజ్మెంట్ రికార్డ్స్ కూడా ఉండవు. అంటే ఇప్పుడు ఆ టెంపుల్కి వచ్చిన డబ్బుల్ని గవర్నమెంట్ ఎలా ఖర్చు పెట్టింది, ఎందుకు ఖర్చు పెట్టిందని ఇవన్నీ కనిపెట్టడానికి ఆడిట్స్ కూడా జరగడం వల్ల కేవలం తమిళనాడులోనే టెంపుల్స్ ఆడిట్ చేయడానికి వ్యతిరేకంగా 1.5 మిలియన్ ఆడిట్ ఆబ్జెక్షన్స్ ఫైల్ అయ్యి పెండింగ్ లో ఉన్నాయి. అంటే గవర్నమెంటే టెంపుల్స్ లో ఆడిట్ చేయకూడదని కోర్టులో ఆబ్జెక్షన్స్ ఫైల్ చేసింది. అండ్ అవి పెండింగ్ లో ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా కేసు తేలే వరకు టెంపుల్స్ లో ఆడిట్ జరగదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటానే ఉంటారు. దీనికంటే దరిద్రం ఏంటో తెలుసా? ఇలా ఆడిటింగ్స్ జరగపోయిన టెంపుల్స్ నుంచి దాదాపు ఇయర్కి 90 కోట్ల రూపాయలు ఆడిట్ ఫీ కింద గవర్నమెంట్ తీసుకుంటుంది. అలాగే యాక్చువల్ గా తమిళనాడులో ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 6,000 కోట్ల టెంపుల్స్ నుంచి రావాలి. బట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం వల్ల 200 కోట్లు మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఈ 200 కోట్లని కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్కి యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు కింద 270 కోట్లు ఖర్చు అవుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకొక 90 కోట్లు ఆడిట్ ఫీ కింద ఖర్చు అవుతుంది. అండ్ రిపోర్ట్స్ ఎస్టిమేషన్స్ ప్రకారం దాదాపు 50,000 ఎకరాలు హిందూ టెంపుల్స్ ల్యాండ్ మాయమైపోయింది. ఎస్, అదేమైందో కూడా తెలియదు. అలాగే గవర్నమెంట్ కంట్రోల్ వల్ల యావరేజ్గా 10 ఇయర్స్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు రాకుండా పోతున్నాయి. అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ అండ్ టెంపుల్స్ని కంట్రోల్ చేసేవాళ్ళు దొబ్బేస్తున్నారని అర్థం. ఇదే కాదు, టెంపుల్ పూజా సామాగ్రి మీద ట్యాక్స్, టెంపుల్లో ఏది కొనాలన్నా ట్యాక్స్, చివరికి ప్రసాదం ఫ్రీగా పంచే పాల మీద కూడా ట్యాక్స్ ఉంది. మన ఇండియాలో ఇంకొక ఏ రిలీజియస్ బాడీ అయినా ఇలా ట్యాక్స్ పే చేస్తుందేమో చూడండి. వై డూ వీ నీడ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్? ఇప్పుడు ఇండియాలో ఉన్న చర్చిలన్నీ హ్యాండిల్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా ఉంది. మాస్క్కి వాక్ బోర్డు ఉంది. అలాగే సిక్కులకు కూడా ద శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఉంది. బట్ మన టెంపుల్స్కి ఇలాంటిది ఒకట్లేదు. ఇండియాలో ఇప్పటికే టెంపుల్స్ చాలా కోల్పోయాయి, ఇంకా కోల్పోతానే వస్తున్నాయి. కానీ ఇప్పటికీ మనం మేల్కొల్లా. ఇక ముందు మేల్కుంటామో లేదో కూడా తెలియదు. టెంపుల్స్ అనేవి మన హిందూ ధర్మంలో ఒక పెద్ద భాగం. ఒకప్పుడు ఇక్కడే అందరూ విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఇప్పటికీ చాలా టెంపుల్స్ గురుకులాలను పెట్టి ఎడ్యుకేషన్ని నేర్పిస్తున్నాయి. మీలో చాలా మంది గుళ్ళు కట్టిస్తే ఉంది, స్కూల్లో హాస్పిటల్ కట్టించచ్చు కదా అంటారు. మీకు అంత అవసరం ఉంటే మీరు ఎన్నుకున్న గవర్నమెంట్ని అడగండి, టెంపుల్స్ని కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పొలాన్ని అమ్మి కట్టచ్చు కదా అని నేను అడుగుతా. కడతారా? కట్టరు కదా. ఇది కూడా ఇంతే. ఇప్పుడు టెంపుల్స్కి డోనర్స్ ఇచ్చిన డబ్బులు టెంపుల్ మీదే ఖర్చు పెట్టాలని కోరుకోవడం తప్పు కాదు కదా. ఆ టెంపుల్ వాళ్లే స్కూల్ కట్టించచ్చు, అన్నదానాలు చేయొచ్చు. కంక్లూజన్, మనకి స్వాతంత్రం 1947లో వచ్చిందనేది అబద్ధం. ఇప్పటికీ మనం రాజకీయ నాయకుల కింద బానిసలు మాత్రమే. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు, ఆ తర్వాత ఇండియన్సే బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా రూల్ చేశారు. కాకపోతే ఒకటే తేడా, బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా డబ్బుల కోసం చేస్తే మన వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్యం ముసుగేసుకుని ఓట్ల కోసం చేస్తూ డబ్బులు తెచ్చుకుంటున్నారు, అంతే తేడా. ఇన్ని జరుగుతున్నా మనకు అనవసరం. వీడియో చూసి షేర్ చేయండి, కొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. షేర్ చేయడంతో మీ డ్యూటీ ఏమీ అయిపోదు. దీని మీద ఎప్పుడు అవకాశం వచ్చినా మాట్లాడుతూ ఉండండి. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి. మీరు దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ మీకు వర్తనిపించింది, చివరి వరకు చూసారంటే మరి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి గైస్. అండ్ వీడియో లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ